ఇందాపూర్ డైరీ హెరిటేజ్ మధ్య ఎలాంటి సంబంధం లేదని మంత్రి లోకేష్ తెలిపారు. హెరిటేజ్కు ఇందాపూర్ డైరీ కో-ఫ్యాక్టర్ మాత్రమేనని చెప్పారు. లిస్టెడ్ కంపెనీ హెరిటేజ్పై సెబీకి కూడా ఫిర్యాదు చేశారని, అందుకు సంబంధించి ఏమైనా ఆధారాలు ఇచ్చారా, నిరూపించారా అని ప్రశ్నించారు. కిలో నెయ్యి 360 రూపాయలకి దొరికితే అది కల్తీయే కదా అని నిలదీశారు. ఇన్నేళ్లలో మేము ప్రభుత్వం నుంచి రూపాయి కూడా తీసుకోలేదని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. వరల్డ్ కప్లో భారత్ ఫైనల్స్కి వెళ్తే తప్పకుండా వెళ్లి చూస్తానని లోకేష్ తెలిపారు. పులివెందుల ఎమ్మెల్యే వస్తానంటే ఆయన్ను కూడా తీసుకెళ్తా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పార్టీలో సీనియర్లు జూనియర్ల మధ్య సమన్వయం పూర్తిగా ఉందని తేల్చి చెప్పారు. తనతో సహా ఎవరి నియోజకవర్గంలో వాళ్లు మెజారిటీ తెచ్చుకోవాలని సూచించారు. అప్పుడే సంస్థాగతంగా పార్టీ బలోపేతమవుతుందని లోకేష్ పేర్కొన్నారు. ఇందాపూర్ డైరీ హెరిటేజ్ మధ్య ఎలాంటి సంబంధం లేదని మంత్రి లోకేష్ తెలిపారు. హెరిటేజ్కు ఇందాపూర్ డైరీ కో-ఫ్యాక్టర్ మాత్రమేనని చెప్పారు. లిస్టెడ్ కంపెనీ హెరిటేజ్పై సెబీకి కూడా ఫిర్యాదు చేశారని, అందుకు సంబంధించి ఏమైనా ఆధారాలు ఇచ్చారా, నిరూపించారా అని ప్రశ్నించారు. కిలో నెయ్యి 360 రూపాయలకు దొరికితే అది కల్తీయే కదా అని నిలదీశారు. ఇన్నేళ్లలో మేము ప్రభుత్వం నుంచి రూపాయి కూడా తీసుకోలేదని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. వరల్డ్ కప్లో భారత్ ఫైనల్స్కి వెళ్తే తప్పకుండా వెళ్లి చూస్తానని లోకేష్ అన్నారు. పులివెందుల ఎమ్మెల్యే వస్తానంటే ఆయన్ను కూడా తీసుకెళ్తా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పార్టీలో సీనియర్లు జూనియర్ల మధ్య సమన్వయం పూర్తిగా ఉందని చెప్పారు. తనతో సహా ఎవరి నియోజకవర్గంలో వాళ్లు మెజార్టీ తెచ్చుకోవాలని సూచించారు. అప్పుడే సంస్థాగతంగా పార్టీ బలోపేతమవుతుందని లోకేష్ పేర్కొన్నారు.